నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్జున్ రెడ్డి సినిమాతోనే ఒక మంచి సక్సెస్ అందుకున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఈ సినిమా మంచి హిట్ అయిన తర్వాత ఈ సినిమాని హిందీలో కూడా కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమా అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఆయన ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశారు. ఈ సినిమా తర్వాత యానిమల్ పార్క్ను కూడా ఆయన అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అయితే ఇప్పుడు సందీప్ గారు ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫౌజీ మూవీ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ఉంటుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. ఇదే కాకుండా ఆయన అల్లు అర్జున్ గారితో కూడా ఒక సినిమాని ప్లాన్ చేసుకున్నారు అని టాక్ అయితే వినిపించింది. సో మొత్తానికి ఇప్పుడు యానిమల్ పార్క్ అండ్ అల్లు అర్జున్ గారి సినిమా అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. స్పిరిట్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు రామ్ చరణ్ గారితో సినిమా చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారంట. రామ్ చరణ్ గారు ప్రెసెంట్ పెద్ద సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన 17th సినిమాని సుకుమార్ గారితో లాక్ చేసుకున్నారు. కాకపోతే ఆ సినిమా కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది అంట. అందుకనే రామ్ చరణ్ గారు కూడా ఆయన 17th సినిమాని సందీప్ గారితో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే కనుక అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ గారితో ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా ప్లేస్లోనే ఇప్పుడు సందీప్ గారు రామ్ చరణ్ గారితో సినిమా అయితే చేయబోతున్నారంట. ఒకవేళ ఈ విషయం కనుక నిజమైతే త్వరలోనే అసలు ఈ విషయం గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.